కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఈ నెల 26వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ ఆర్డీఓ మలిబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై అధికారులు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీఓ మలిబాబు ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల ఏర్పాట్లను కాకినాడ ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్ఠికి వచ్చే భక్తులకు స్వామి దర్శనార్థం ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా పంచాయతీ వారు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు ఆలయ సిబ్బంది ఉత్సవ కమిటీ సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆలయ ఈవో జోగా సత్యనారాయణ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉచిత దర్శనం ₹30, ₹50 ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, పంచాయతీ కార్యదర్శి జగజీవన్ రామ్, ఎండీఓ సతీష్, రూరల్ తహసీల్దార్ లక్ష్మి, డిటి సురేష్, ఎస్ఐ వీరబాబు, వీఆర్ఓ రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు లావణ్య, ఉమా, శ్రీను, అప్పారావు, మణికంఠ, పళ్ళ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీఓ గారు, మలిబాబు గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శక్తి, పంచాయతీ రాజు, గ్రామీణ ఉపాధి అందరూ కలిసి వచ్చారు. కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. దీని మీద తగు సూచనలు కూడా ఆర్డీఓ గారు ఇచ్చి ఉన్నారు. దీని మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానిక భక్తులు, మా డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సూచనలు తీసుకున్నాం. పోలీసు వారు కూడా అటెండ్ అయ్యి దానికి మార్గదర్శనం ఇచ్చారు. క్యూ లైన్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉండాలి ఏంటంటే దీని మీద మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ మా కమిటీ మెంబర్లు, పోలీసు వారు కలిసి కూర్చొని ఆ క్యూ లైన్స్ కూడా ఎలా ఏర్పాటు చేయాలో, ఎలా ఉండాలి, భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దానికోసం కూడా మేము ఒకసారి చర్చించుకొని ఇప్పుడే దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు వీలవుతున్నాయి 2 రోజుల్లోనే. ఈలోగా ఆర్టీఓ గారు చెప్పినవన్నీ కూడా సూచనలను పాటించి సజావుగా ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకొని ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించి అందరూ కూడా సహకారంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సర్వే జన సుఖనోభవం.